నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. ఈ మాసంలో సెప్టెంబర్ 2026 మాసంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు లాంగ్ వీడియో చేయటం జరిగింది. నా వెబ్సైట్, నా ఛానల్లో ఉంది. అయితే ఇది హైలైట్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి సింపుల్ వేలో హైలైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. అయితే ఈ మాసంలో సెప్టెంబర్ 20, 2026 ఎలాంటి గ్రహాల అనుకూలతను తీసుకుపోతుంది ఈ వృషభ రాశి, ఈ నెలలో అదృష్టం ఏ స్థాయికి చేరబోతోంది, అలాగే మీరు ఏ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలో ఈ షార్ట్ వీడియోలో చాలా వివరంగా స్పష్టంగా తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ నెల 5వ ఇల్లు అయిన పంచమ స్థానంలో రవి మరియు బుధ గ్రహాల అద్భుత సంచారం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా విద్యార్థులకి, సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు అందుకుంటారు అనేది స్పష్టంగా గోచారంలో కనిపిస్తోంది. ఇక బుధాదిత్య యోగం వల్ల షేర్ మార్కెట్, లాటరీలు లేదా పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికైతే కనుక నూతన కస్టమర్లు పెరిగే లాభాలు విస్తరిస్తాయి అనేది సూచిస్తుంది. అయితే ఇక్కడే మీరు ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. రాహుకేతువుల ప్రభావం మీ రాశిపై ఉండటం వల్ల చేతికి అందిన డబ్బు విలాసాలకు లేదా అనవసరపు ఖర్చులకు త్వరగా అయిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నపాటి వాదనలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ మాట తీరుపై అదుపు అవసరం. ఇది బాగా ఆచరించాల్సి ఉంటుంది. ఇక అనుకూల అంశాలు, హైలైట్ పాయింట్స్: ఆకస్మిక ధనలాభం, సంతాన ప్రగతి, వ్యాపారంలో ఊహించని గ్రోత్ రావడం ఈ నెల ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రతికూల అంశాలంటే రాహుకేతుల వల్ల చేతిలో డబ్బు నిలవకపోవడం, కుటుంబంలో చిన్నపాటి వాదనల వల్ల ఒత్తిడి పెరగడం మైనస్ పాయింట్స్. ఇవి హైలైట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. ఇక ప్రమాద సూచనలు, జాగ్రత్తలంటే ఈ నెలలో వచ్చే అనవసరపు ఖర్చులు తగ్గి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం నియమంగా పఠించడం వల్ల అంతా శుభం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లగ్న మరియు రాశిఫలాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.